ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. భగవంతుని తెలుసుకోవటమే యోగ లక్ష్యం. ఈ లక్ష్యానికి మనల్ని సురక్షితంగా చేర్చేది ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత అన్నది రకరకాలుగా ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ప్రకటితం కావటాన్ని మనం చూస్తున్నాము. ఈ క్రమంలో ఆధ్యాత్మికతలో ప్రార్థన ఆవశ్యకత అన్నది ఎంత మటుకు అన్న దాని గురించి శ్రీ అరవిందులు ఏమన్నారు అన్నది ఈరోజు చూద్దాం. భగవంతునితో సంబంధాలు కలిగి ఉండటమే యోగం. మానవ పరిధిలో మనం పెంపొందించిన సంబంధాలే ప్రార్థన, ఆరాధన, స్తుతి, యజ్ఞము, ధ్యానము, విశ్వాసము, శాస్త్రము, తత్వశాస్త్రాలు. అయితే రకరకాల అభ్యాసాల ద్వారా భగవంతునితో సంబంధాలను పెంపొందించుకొని పటిష్టం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆ అభ్యాసాలనే మనం మామూలుగా యోగం అంటాం. భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకునే దశలో ఎన్నో మత రూపాలు, మత సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ఏ మతానికి ఆ మతము వాళ్ళకున్న రూపాలు. ఒక హిందూ మతాన్ని తీసుకుంటే హిందూ మతానికి ఉన్న రూపాలు కానీ ఆ సిద్ధాంతాలు కానీ ఒక రకంగా ఉంటాయి. అదే ఇస్లాం మతం తీసుకున్నా, మన క్రిస్టియానిటీ తీసుకున్నా, బుద్ధిజం తీసుకున్నా, జొరాస్ట్రియన్ తీసుకున్నా వాళ్ళ రూపాలు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్లకు అలాగే ఉంటాయి. కానీ వీటన్నింటి ద్వారా మనము భగవంతునితో సంబంధాన్ని పెంచుకోవటం అనేది వీటన్నింటిలో ముఖ్యం. ఆ అభ్యాసాలనే మామూలుగా ఈ అభ్యాసాలన్నింటినీ కలుపుకొని మనము యోగం అని అంటుంటాము. కానీ నిజమైన ఆధ్యాత్మికత వీటన్నింటికన్నా, ఈ మత రూపాలు, ఈ మత సిద్ధాంతాలు వీటన్నింటికన్నా పైన స్వతంత్రము, విశాలము అయిన వాతావరణంలో ఆత్మ సిద్ధాంతమే ముఖ్య అంశంగా, ఆత్మ సిద్ధాంతం అన్నదే ముఖ్యం. వీటన్నింటికన్నా ఈ రూపాలు, సిద్ధాంతాలు అన్నింటికన్నా కూడా ఆత్మ సిద్ధాంతమే ముఖ్యము అన్నట్టుగా భాషిస్తుంది. ఇది ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఆత్మ సిద్ధాంతము దాంట్లో ముఖ్యం. ఇది మత సిద్ధాంత పరిమితులను సహించదు. ఈ మత సిద్ధాంత పరిమితులు అన్నవి ఆధ్యాత్మికతగా ఉండవు. వాటిని అనుమతిస్తుంది, కానీ వాటిని అనుమతించినా వాటిని అతిక్రమిస్తుంది. అంటే మనం ఈ రకంగా చేసి మనం ఒక పూజలు చేస్తాము. హిందువులు, ముస్లిమ్స్ ఒక రకమైన పూజ చేస్తారు, క్రిస్టియన్స్ ఒక రకమైన పూజలు చేస్తారు. సరే, ఈ పూజలన్నింటినీ ఆధ్యాత్మికత అనుమతిస్తుంది. అనుమతించినా కూడా వాటిని అతిక్రమిస్తుంది. ఒక సాధారణ మత విశ్వాసపరునికి తన మతాన్ని మాత్రమే విశ్వసించే పరిమిత మనసుకు అర్థం కాని ఒక అనుభవంలో అది జీవిస్తుంది. ఇది ఒక సాధారణ మత విశ్వాసపరునికి మతాన్ని మాత్రమే కేవలం విశ్వసించి ఆ సిద్ధాంతాలు, ఆ సంప్రదాయాల ప్రకారం మాత్రమే ఉండే వాళ్ళకి అర్థం కాని అనుభవంలో ఉంటుంది. అది మామూలు ఆలోచనల కంటే, ఆ జీవితం కంటే వేరైన జ్ఞానం, అహంకారానికంటే గొప్పదైన మరో చైతన్యాన్ని పొంది దాని వెలుగులో నివసించి అంతకంతకు దాని చేత ప్రభావితమై జీవించడమే ఆధ్యాత్మికత. అహంకారం కాకుండా, మన అహంకారం కాకుండా, నా మతము, నా సిద్ధాంతము, నా సంప్రదాయము అనే అహంకారం కాకుండా దానికన్నా గొప్పదైన ఇంకో చైతన్యాన్ని పొంది అదిచ్చే కాంతిలో నివసిస్తూ దానితో ప్రభావితమై జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత అంటున్నారు శ్రీ అరవిందులు. కానీ మనిషి అంత తొందరగా అటువంటి అత్యున్నత స్థాయికి, ఆంతరంగిక స్థాయికి చేరుకోలేడు. మొదట అతనికి క్రింది ఆధారాలు, ఆరోహణ సోపానాలు అవసరమవుతాయి. కాబట్టి లోపల అంతరంలో దైవాన్ని నిలుపుకోవటానికి దానికి ఆలంబనగా ముందుగా ఒక సిద్ధాంతాన్ని కానీ, ఒక ప్రతిమను, ఒక పూజను, చిహ్నాన్ని అనుసరిస్తాడు. తన ఒడిదుడుకుల ప్రయాణంలో, కష్ట నష్టాల్లో, బాధల్లో సాయం కోసము, తన జీవన పోరాటంలో రక్షణ కోసము, ఆసరా కోసము ప్రార్థన ద్వారా భగవంతుని ఆశ్రయిస్తాడు. ప్రార్థన చేయటం వలన భగవంతుడు తన మొర వింటాడని, తనను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని భావిస్తాడు. అయితే ప్రార్థన ద్వారా మతపరంగా భగవంతుని ఆశ్రయించడంలో మనకు ఎన్నో అనాగరిక లక్షణాలు కనిపిస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా భగవంతుని స్తుతించడం ద్వారా కానీ, సంతోషపరచాలని వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కానీ అలా సంతృప్తి పరుద్దాము అని అనుకోవచ్చు. ఏ భావనతో దైవాన్ని ఆశ్రయించినా దాని ద్వారా ఆయన వైపు మళ్ళటం అన్నది మన మతపరతత్వంలో ముఖ్యం. ఇది ఒక మార్గం. ప్రార్థన ప్రభావాన్ని చాలాసార్లు సందేహిస్తాము. అది అహేతుకమని, అనవసరమని, నిష్ప్రయోజనమని అనుకుంటాం. కానీ అన్నింటినీ మనము తార్కికంగా విశ్లేషిస్తూ హేతుబద్ధంగా నిరూపించాలనుకోవటము
మనల్ని సత్యం నుంచి దూరం చేస్తుంది. హేతువుతో శాస్త్రీయ విధానాలతో సత్యాన్ని అర్థం చేసుకోగలం, కానీ అనుభూతింపచేసుకోలేము. పరిణామ క్రమంలో జంతువు నుంచి ఉద్భవించిన మనిషిలోని మానసిక స్థితి వివిధ దశల్లో విస్తరించుకొనుంది. ఒక్కో శ్రేణిలోని మనిషి ఆలోచన విధానము వారి మానసిక దశల మీద ఆధారపడి ఉంటుంది. విశ్వసంకల్పం ఎప్పుడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంది. ప్రకృతి సహాయంతో మానవుడిని తరువాతి దశకు పురోగమింపచేయడము, తద్వారా మనిషి దివ్యత్వాన్ని సంతరించుకొని దాన్ని భూమి మీద ప్రకటించటమే విశ్వసంకల్పం. ఇది సాధించాలంటే ముందుగా భగవతత్వం గురించి అవగాహన పెంచుకోవటం మొదటి అవసరం. వ్యక్తిగత కోరికలు భగవంతుణ్ణి మనకు సన్నిహితం చేయలేవు అన్నది నిజమే. ఏ ప్రపంచ వ్యవస్థలో కూడా వ్యక్తిగత కోరికలు నియంత్రజాలు కాజాలవు. యాంత్రికంగా చేసే ప్రార్థనలతో, పూజా కార్యక్రమాలతో విశ్వ ఆవిష్కరణ ఎప్పటికీ జరగదు. కానీ దేన్నైనా సాధించాలంటే సంకల్పం, దానికోసం ఆకాంక్ష, అది నెరవేరుతుంది అనే విశ్వాసాల మీద మన పురోగతి ఆధారపడి ఉంటుంది. సంకల్పం, ఆకాంక్ష, విశ్వాసాల ప్రత్యేక రూపమే ప్రార్థన. అది ఏ రూపంలో కనిపించినా దానికి నిజమైన ప్రభావము, ప్రాధాన్యత ఉంటాయి. దాని ఆంతరిక భావం మన సంకల్పం, ఆకాంక్ష, విశ్వాసాలను దివ్య సంకల్పంతో చేర్చటం. ప్రార్థన మొదట్లో ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉండటానికి మనిషిని సిద్ధం చేస్తుంది. దాని ఆంతరిక భావం మన సంకల్పం, ఆకాంక్ష, విశ్వాసాలను దివ్య సంకల్పంతో చేర్చటం. ప్రార్థన మొదట్లో ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉండటానికి మనిషిని సిద్ధం చేస్తుంది. ప్రథమ స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో ఉంది కాబట్టి అది అహంకారానికి, చిత్తభ్రమకు అనుగుణంగా ఉండవచ్చు. కానీ కాలక్రమంలో ఇలాంటి సాధన దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యం వైపుకు నిర్దేశిస్తుంది. అప్పుడు మన కామితం ముఖ్యం కాదని, మన కోరిక ముఖ్యం కాదని, దైవంతో మానవ సంబంధము, చేతనావంతమైన పరస్పర మార్పిడి ముఖ్యమని అర్థమవుతుంది. సాధకుడు ఈ దశను చేరుకునే వరకు బాహ్యచర్య, బాహ్య పూజ, బాహ్య ప్రార్థనలు అవసరమవుతాయి. అంతరంలో పరమాత్మను అనుభూతించగలిగిన దశలో వ్యక్తి తనంతట తానే వీటి నుంచి బయటపడతాడు. అప్పుడు అంతరం నుంచి ఏ కోరికలు లేని ప్రార్థన, ఆకాంక్షలు ఒక జ్వాలలాగా భగవంతుని వైపు ఎగసిపడతాయి. అది దైవ క్రియాశక్తితో, దివ్య సామరస్యతతో, దివ్య ప్రేమతో సంబంధం కోసం ఒక తపనగా, ఒక ఆరాటంగా మారుతుంది. ఇలాంటి ఆకాంక్ష వ్యక్తిని పరిశుద్ధం చేస్తూ ముందుకు నడుపుతుంది. చివరకు ప్రార్థన దేనికోసం మనల్ని సన్నద్ధం చేసితో ఆ ఉన్నత అంశంలో అది పరిసమాప్తమవుతుంది. ఏ కోరిక, ఆరాటం లేని స్వచ్ఛమైన దైవ ప్రేమ పట్ల నిష్కారణమైన భక్తిగా పరిణమించే వరకు మరింత ఉన్నతంగా ఈ ప్రార్థన ఎదుగుతుంది. అప్పుడు అలాంటి ప్రార్థన ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, శ్రీ అరవిందులు సావిత్రిలో అన్నట్టుగా, a prayer, a master act, a king idea can link man's strength to a transcendent force. Then miracle is made a common rule. ఒక ప్రార్థన, ఒక మహీయ చర్య, ఒక మహనీయ భావన మనిషి బలాన్ని సర్వాతిశయని శక్తికి అనుసంధానిస్తుంది. అప్పుడు అద్భుతం అన్నది ఒక సాధారణ నియమంగా మారుతుంది. మనకు కావలసిన దివ్య జీవనం మనసు కన్నా పైన ఉన్న ఉన్నత శ్రేణుల్లో ఉంది. అంతరంలో దివ్య చైతన్యాన్ని అనుభవిస్తూ బాహ్య జీవితంలో కూడా దైవస్ఫూర్తిని కలిగి ఉండటమే ఆధ్యాత్మికత. దైవస్ఫూర్తితో నిరంతరము ఉన్నప్పుడు అంతర్లోతుల నుంచి ప్రార్థన దానంతటా అదే ఏదో ఒక రూపంలో, అది పాట కావచ్చు, పద్యం కావచ్చు, శ్లోకం కావచ్చు, గొప్ప చర్య కావచ్చు, దాని ద్వారా బహిర్గతం అవుతుంది. ధన్యవాదాలు.